హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నిన్న ఫామ్ అప్డేట్ ఇచ్చాను కదండి. నిన్న వెళ్ళి ఏమేమి వర్క్ చేసామనేది మీకు ఈరోజు చూపించబోతున్నామండి. ఈ పొలం కొని 2 years అయినా కానీ ఒక 6 months నుంచి దీని మీద దృష్టి పెట్టామండి. పెట్టిన కాడ నుంచి ఎంత పని చేసామో ఎంత చేసామో అనేది మాకే తెలుసండి. ఎందుకంటే ఒక ఫామ్ వర్క్ స్టార్ట్ చేయాలంటే నుంచి అసలు ఏమీ లేని దగ్గర నుంచి ఇంతవరకు సెట్ అవ్వడానికి 6 months పట్టిందండి. ఇంకొక 6 months పడుతుంది ఇది ఒక ఫామ్ హౌస్ లుక్ రావడానికి. అందుకే గ్యాప్ ఉన్నది మీకు పెట్టినప్పుడల్లా మీకు ఒక వీడియో తీసి చూపిస్తున్నానండి. ఫామ్ అంటే ఇంత ప్లేస్లో ఒక్కరోజు 1 గంటలో అయ్యే పని కాదండి. కంటిన్యూ వర్క్. అందులో మనకి ఇష్టం ఉంది కాబట్టి మన ఇష్టమైన పని కష్టమైన హ్యాపీగా చేస్తామనేది నిజమండి. ఎందుకంటే ఈ వర్క్ అంటే నాకు ఇష్టం. కొంతమంది పని వాళ్ళ హెల్ప్ తీసుకున్నా కొన్ని పనులు నేనే చేయడానికి ఇష్టపడతానండి. అందులో భాగంగానే ఇదిగోండి మా చిన్నత్తయ్య గారు కూడా వచ్చారు నిన్న మాతోటి. అయితే నేను చేస్తున్నానని ఆమె కూడా నేను చేస్తాను ఇవ్వని చెప్పి ఆమె కూడా ఒక చెట్టు నాటిందండి. నిమ్మ చెట్టు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాను కదా టెర్రస్ గార్డెన్ పైనుంచి, అది ఆవిడతోటి వేయించానండి. మా నాన్నగారు పక్క నుంచి ఇయ్యమ్మ అంటే చెల్లి అవుతారండి. ఇవ్వమ్మ నేను చేస్తానంటే కూడా ఆమె ఊరుకోకుండా నేనే చేస్తానని చెప్పి తీసుకొని చేసిందండి. ఇదిగోండి అన్న చెల్లెలు ఇద్దరు కలిసి ఆ చెట్టు నాటి ఆమెకి హెల్ప్ చేస్తున్నారండి. మా నాన్నగారు, ఆమె మా చిన్నత్తయ్య, ఆయన మా నాన్నగారు. ఆమెకు కూడా ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదండి. ఏదో ఒక పని చేయాలి అని అనుకుంటుంది. కూర్చో అత్త అని అంటే కూడా ఆమె కూర్చోదండి. ఎందుకంటే ఆమెకు పని చేయడం అంటే ఇష్టం. ఈమె మా చెల్లండి. నిన్న చేసిన పనులలో ఎరువు వేసామండి. 2 months అవుతుంది కదా మొక్కలు పెట్టడం స్టార్ట్ చేసి. అప్పుడు పెట్టిన రోజు వేసామండి. 2 months అయింది కదా అని కొంచెం ఘనజీవామృతం వేస్తున్నామండి. ఇలా గడిచిందండి నిన్న. కొన్నేమో ఫామ్ అప్డేట్ కొంచెం సరదాగా గడిచింది. హాఫ్ డే నుంచి ఇలా కొంచెం పనులు చేసుకొని వచ్చామండి. ఇంకా చీకటి అయిపోయిందని మేము ఇంటికి వచ్చేసాము. ఇలా అండి. ఒకటేసారి చేయాలంటే కూడా అందరం అలసిపోతాము. ఇది ఒకరి వల్ల అయ్యే పని కాదని నేను చాలాసార్లు చెప్తాను. అందుకని ఒకరు ఇద్దరు చేసుకోవాలనుకుంటే ఇలా అప్పుడప్పుడు కొంచెం చేసుకోవాలి. ఎన్ని కోట్లు ఉన్నాయని కాదండి, ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేదే ముఖ్యం. ఎందుకంటే ఎన్ని కోట్లున్నా ఆరోగ్యానికి ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్తూ వాళ్ళు మనశ్శాంతిగా ఉండకపోవడం, వాళ్ళకు బాగలేక మనకు మనశ్శాంతి లేకపోవడం చాలా నరకం అండి అది. అలా అని డబ్బు వద్దు అని అనుకుంటే కుదరదు కదండి. అది ఉండాలి. దాంతోపాటు ఇలాంటివి కుదిరిన వాళ్ళు మ్యాక్సిమం చిన్న గుడిసెలో ఉన్న ఇంటి ముందు చిన్న ఒక 20 అడుగుల స్థలం ఉన్నా కానీ ఆకుకూరలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు ఒకటి వేసుకొని కొంతలో కొంతన్న పండించుకోవాలని నా ఆశ అండి. అందుకని ఇలాంటి వీడియోస్ చిన్నవి చూస్తే ఎవరన్నా ఇన్స్పైర్ అవుతారని నేను చేయడానికి మెయిన్ రీజన్ అండి. నీకు లేదా డబ్బు లేదా లేకపోతే ఏంటి అని అంటే ఉందండి. దేవుడిచ్చిన వరకు నాకు సంతోషంగా బతకడానికి ఉంది. కానీ ఆరోగ్యం కోసమే ఈ తపన, ఈ పని వాళ్ళను పెట్టుకొని నేను చేయకుండా కూడా జరుగుతుంది. కానీ నేను చేసుకుంటే నా ఆరోగ్యం కోసం నేను చేసుకోవడం అనేదే నాకు ఇష్టం అండి. నా ఆలోచనకి మీరు కూడా ఏకీభవిస్తే నాకు ఒక కామెంట్ చేయండి. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.